పక్షాలు చెప్పిన విషయాలను మేము బేరీజు వేసుకుంటాము, ప్రజలు మాకు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో ఆలోచిస్తామని చెప్పకుండా ఒక లిస్ట్ చదివారు. ఏం నచ్చలేదు అంటూ మొదలుపెట్టి శ్రీకాకుళం ఉద్దానం నుంచి మొదలు పెట్టారు. ఉద్దానం 2017లో మొదలు పెట్టింది, ఉద్దానం గురించి మాట్లాడింది మా అధినేత. దానికి మీ ప్రభుత్వం వచ్చి కేవలం సంవత్సరం ముందర మీరు ఏదైతే దాని ప్లాంట్ ను స్టార్ట్ చేసి ఓపెన్ చేశారో అది మీ క్రెడిబిలిటీగా చెప్పుకుంటున్నారు. దాన్ని మొదలు పెట్టింది అది, మేము క్రెడిట్ తీసుకోలేదు. మేలు చేస్తే చాలని చెప్పాం. ఇంకా తర్వాత విజయనగరం గురించి, హార్బర్ల గురించి, సంక్షేమం గురించి, అవ్వాతాతల పెన్షన్ల గురించి చాలా చెప్పుకుంటూ వచ్చారు. 5 years గా మీరు ఏమేమి గొప్ప పనులు చేశారో. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఏం కోరుకున్నారంటే ఇవన్నీ కాకుండా నేను డైరెక్ట్ గా ఓట్లేసిన ప్రజలతో ఎలక్షన్ తర్వాత నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు మద్దతుదారులుగా నిలబడిన, వైసీపీకి మద్దతుదారులుగా గతంలో నిలబడిన వ్యక్తులు సాక్షాత్తు ఎస్సీ ఎస్టీ మీరు అనుకునే మైనారిటీలకు, అవ్వాతాతలు, మీరు ఎంపుకున్న 4 సెక్షన్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అవ్వాతాతలు, మీకు ఈ 4 ప్రజల్ని ఎన్నుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ప్రజలు కాదనుకున్నారు కాబట్టి వాళ్ళనే అడిగాను, ఏమయ్యా మీకు ఇన్ని సంక్షేమాలు అన్ని చేశారు, మీరు గతంలో వైసీపీకి ఓటు వేసిన వ్యక్తులు ఈసారి ఎందుకు ఓటు వేయలేదు అని అడిగాను. సంక్షేమం ఎవడైనా చేస్తాడు. మా ఇంట్లో మా పిల్లోడికి ఉద్యోగం రాలేదు 5 ఏళ్ల నుంచి, ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఒక్క నిర్ణయం కూడా ఈ ప్రభుత్వం తీసుకోకపోగా ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పారు, మాకు సేఫ్టీ లేదు. ఏ రోజు ఎవడు ఏ వైసీపీ వాడు వచ్చి తంతాడో చంపుతాడో తెలియదు. మాకు భద్రత కావాలి. భద్రత ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అది ముఖ్యమైన కోణం. ఈ 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి జనసేనంగా మేము ఏం చెప్పామంటే లా అండ్ ఆర్డర్ కావాలి రాష్ట్రంలో. పోలీసు వాళ్ళ సమక్షంలో ఇందాక తన్నారన్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఇందాక ప్రభుత్వం రాకముందే చాలా చేశారన్నారు కదా, ఒకసారి చూడండి దగ్గరగా. అందుకే పెడుతున్నాను, తారీఖు మళ్ళీ కనపడకపోతే తప్పు అంటారేమో. ఇది రాసినది 24 మే 2019, నేనే రాశాను ఇది. దానికి సంబంధించిన ఘటనలో ఒకసారి చూద్దాం. ముసలి మొతకాని లేకుండా మీరు ప్రభుత్వం అధికారం పోయిన 2019 మే 23న రిజల్ట్స్ వచ్చాయి. 23న రిజల్ట్స్ వచ్చిన రోజు జరిగింది, నేను మరుసటి రోజు రాశాను. ఎవిడెంట్. ఇంకొకటి జస్ట్ శాంపిల్ కింద చూపిస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ ప్లే చేయాలంటే టైం పడుతుంది కాబట్టి కొన్ని చూపిస్తున్నాను. ఇంకొక ఘటన, మీరు ఇందాక అన్నారు కదా ఎలాగ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇవి కార్లు. జెండా పాతున్నారు. జెండా ఎన్టీఆర్ కి జెండా, వైసీపీ జెండా పెడుతున్నారు. చూడండి ఒకసారి, ఆయన చేతలకు పెట్టి ఆయన కండువా వేస్తున్నారు. ఇది ఎప్పుడు మళ్ళీ ఇది కూడా తప్పు అనుకుంటారు. ఒక్కసారి అది తారీఖు చూడాలి మీరు. ఇది నేను సోషల్ మీడియాలో ఆ రోజు 2019 మే 24 డేట్ కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆయన చెప్పినారు కదా మీ శ్రేణులను కంట్రోల్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అని. నేను ఎలక్షన్ రోజు ఇంకా జరుగుతుండగానే రాశాను సోషల్ మీడియాలోనే. మాకు గౌరవంగా మాకు ఇచ్చిన మ్యాండేట్ ని మేము నిర్ణయించుకొని మా అధినేత పాటించే విషయాలు ఏదైతే చెప్పారో చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని బాధ్యతతో, అండర్లైన్ దిస్ లైన్, బాధ్యతతో పనిచేస్తామని మా అధినేత గెలుపు వచ్చిన కొన్ని గంటలు సాయంత్రానికే చెప్పారు. బాధ్యత, పదవి అనేది బాధ్యత అని. మీ నాయకుడు ఈ 5 ఏళ్లలో పదవి అనేది ఒక బాధ్యత అని చెప్పిన ఒక్క ఇన్సిడెంట్ చూపించిన నేను నా పార్టీకి రిజైన్ చేసేస్తాను, మీ పార్టీలో చేస్తాను కావాలంటే. ఇది ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క బాధ్యత అయిన స్టేట్మెంట్ మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ నడి రోడ్డు మీద తంతున్నా, అసెంబ్లీలో ఎగదోసి పోయి చూపించి తన్నుపోండి ప్రతిపక్షాలను అన్నప్పుడు, ఎగదోసి తన్నప్పుడు మీ నాయకుడు ఒక్క రోజు ఒక్క స్టేట్మెంట్ ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడిన సంఘటన కానీ చెప్పినా నేను రాజకీయాలు వదిలేస్తాను. రెండో పాయింట్, బీహార్ లో మార్చారా? ఎప్పుడు ఈ 5 ఏళ్ళు కనపడలేదా? బీహార్ లో మార్చినప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం వరకు ఎంతమందిని ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ లో కనీసం ఎఫ్ఐఆర్ నోట్ చేయడానికి, స్థానిక సంస్థల్లో కనీసం ఓటు వేయకోకుండా, పోటీ చేయకోకుండా ఆడవాళ్ళని సైతం రోడ్డు మీదకి లాగినప్పుడు గుర్తులేదా? పోలీసులను కుప్పంలో, కర్నూలులో, చిత్తూరులో తన్నినప్పుడు గుర్తు రాలేదా? ఏ డిఎస్పీ స్థాయి వ్యక్తులు తన్నినప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు బీహార్ కాలేదా? వద్దు, 5 ఏళ్ల చరిత్ర తీసినంటే జీబీలు సరిపోవు డేటాబేస్. వద్దు, ఇప్పుడు అవన్నీ రివీల్ చేయొద్దు. కుందాగా ఓటమి ఒప్పుకోండి. 151 నుంచి 11కి ఎందుకు వచ్చినారో తెలుసుకోండి. గౌరవంగా మాట్లాడండి. బాధ్యతగా పనిచేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, గర్వంగా బాధ్యతతో పనిచేస్తాము. ఇలా కాదు, ఇప్పటికీ చెప్పాను, నిన్న కూడా రాశాను, హింసకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోదు జనసేన పార్టీ కానీ జనసేన ప్రభుత్వం
ఉమ్మడి కూటమిగా ఎప్పుడు అలాంటి పనులు ఎంకరేజ్ చేయము. మీరు ఈ 5 ఏళ్లలో మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ ఇంటికి బిక్కుని కోర్టుల ద్వారానే శిక్ష వేయిస్తాము తప్పు జరిగితే. ఇప్పటికీ చెప్తున్నా, మా పార్టీ అయినా సరే తప్పు జరిగితే ఒప్పుకోము. మేము కాగితాల రూపంలో చూపిస్తాము, చేతల రూపంలో చూపిస్తాము. ఇంకో పాయింట్ ఏమన్నారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మీరు ఎన్టీఆర్ పేరు పెట్టారు జిల్లాకి, మేము వచ్చేసి దాన్ని తీసేసామా? ఎన్టీఆర్ ఇప్పుడు మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఎవరు మార్చారు? ఎవరు అడిగారు దాన్ని మార్చమని? మీరు దయచేసి అలాంటి గొప్ప గొప్ప మాటలు, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని పాటలు పాడతా మాత్రం దయచేసి చెప్పద్దు. 3వ పాయింట్, విధాన పరంగా విమర్శిస్తాము, తప్పులుంటే మమ్మల్ని రాష్ట్రంలో ఉండనియరా, చంపేస్తారా అని అడిగారు. మేము 5 ఏళ్ళగా లేమా? మా మీద కేసులు పెట్టలేదా? మమ్మల్ని చంపేస్తాం బెదిరిస్తామని కాల్స్ చేయలేదా? మెసేజ్లు చేయలేదా? మేము నిలబడలేదా? మేమన్నా మీ మీద తిరిగి ఏమన్నా అటాక్ చేసామా? చేయలేదే. మా కార్యకర్తలు ఎంతో మంది చచ్చిపోయారే, మా కార్యకర్తలు ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు నరికేశారే. మరి అప్పుడు కనపడలేదా? మేము చెయ్యమని చెప్తున్నాము, మీరు చేసినా దాన్ని సమర్థించారు. మీకు మాకు తేడా అది. నెక్స్ట్, ఓటమి గెలుపు సహజమా? ఇన్ని రోజులు గుర్తొచ్చిందా? మరి పవన్ కళ్యాణ్ పేరెత్తినప్పుడల్లా ఆయనకు అసలు ఓట్లే లేవు, సీట్లే లేవు, అతను ఒక నాయకుడా, అదొక పార్టీనా? ఇట్స్ జస్ట్ ఏం పార్టీ అది? రిజిస్టర్డ్ పార్టీ. ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రజాస్వామ్యంలో. మీరు పైన ఏదో 151 ప్రతి సభల్లో మాకు 151 వచ్చాయి, మాకు 151 వచ్చాయి. 151 వస్తాయి. 175 టార్గెట్ పెట్టుకునేందుకు ఏం చేసినారు కూడా తెలుసు. చెప్పినారు కదా. అందుకు ఎప్పుడు విర్రవేగకూడదు. గర్వము తలకి ఎక్కించుకుంటే ఇలాంటివే జరుగుతాయి. మేము ఏ రోజు అలా చెప్పలేదు. ప్రజలు ఏ తీర్పిస్తే దానికి చెప్తాం, రేపు కూడా చెబుతాం. సత్యవీర్ ప్రసాద్ గారు రెస్పాండ్. ఒక్క నిమిషం ఇస్తాను. మీరు చాలా సేపు మాట్లాడారు శేఖర్, అందరూ మాట్లాడిన తర్వాత ఇస్తాను. చాలా టైం మీకు ఇచ్చాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా టైం మీకు ఇచ్చాను. ఓకే శేఖర్ చెప్పండి. సార్ వర్మ గారు, దీని గురించి ఏదో చేశారు అంటున్నారు కదా. సో ఇది చేసిన జనసేన వాళ్ళు, దీని గురించి కిరణ్ ఏమని ఇస్తారు? కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, జస్ట్ రెడ్డి అని ఉందని హాస్టల్ పేరు. ఎవరు? ఏ కిరణ్? సో కిరణ్ అన్నాను, మన ఎవరైతే మన వివేక్ జనసేన మిత్రుడు ఉన్నారు కదా. ఓకే వివేక్ బాబు. నాకు టైం ఇస్తే నేను చెప్తాను. ఓకే ప్రసాద్ గారు. చెప్పారు కదా మీరు, ఇంకా చెప్పనే లేదు పాయింట్స్ అన్ని. ఓకే ఇస్తాను వివేక్. ప్రసాద్ గారు కూడా మాట్లాడినివ్వండి, ఆయన మీతో పాటులో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ. ఆయనకు మరి శేఖర్ గారికి, ఆయనకు వైసీపీ ప్రతినిధి గారికి 20 నిమిషాలు ఇచ్చారు. ఈ రోజు అన్ని వాళ్ళు అడవాడి చేసింది వాళ్ళు కదండి. గవర్నర్కి ఫిర్యాదులు ఇవ్వడం, ఇంత జరిగిపోయింది అన్నది ఆయన చెప్పుకుంటే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఇంక వాళ్ళలాగా మాట్లాడితే ఎలాగా? ఓకే ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు శేఖర్ నా మిత్రుడు మాట్లాడుతా ఉంటే ఆవేదన, ఆక్రందన, ఆవేశము ఇవంతా చూస్తా ఉంటే నాకు ఒక రకంగా నవ్వు వస్తా ఉంది, ఇంకొక రకంగా బాధ కలుగుతా ఉంది. ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. శేఖర్కి నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాలనుకుంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పగలను, బట్ ఇప్పుడు నాకు అప్రస్తుతం. కానీ శేఖర్ గారికి ఒక్క విను శేఖర్, నువ్వు ఇంతసేపు